మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేటి రోజున ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. అజితాపురంలో ఉన్న ఫార్మా సెల్లో ఒక ఎసెన్షియల్ కంపెనీ అనేది దాంట్లో వచ్చి స్ఫటికం ప్లేడు వచ్చి ఈ గ్యాస్ లీక్ అయ్యి ఒక సంఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టం. ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సెజ్జల్లో ఎక్కడా కూడా, ఈవెన్ హిందుస్థాన్ పార్లమెంట్లో కూడా జరిగింది, కానీ ఇంత ప్రాణ నష్టం జరగలే. కానీ ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంటేనే బాధాకరంగా ఉంది. ఆ తాలూకా క్షేత్రాలతో పేరెంట్ ఆ ఫ్యామిలీస్ తాలూకా ఆక్రందన ఇవన్నీ. సరే, సంఘటన జరిగింది. జరిగిన బట్ట ప్రభుత్వం స్పందించిన తీరును చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇప్పటికి ఇంకొక 10 నిమిషాలు పోతే 2 గంటలు అయితే 24 గంటలు అవబోతుంది. 24 గంటల్లో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు వచ్చి చెప్పి ఇగో ఇది అయిందని ఒక అఫీషియల్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేసి, ఇగో ఇంతమంది యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంట్లో ఇది అయ్యారు, దాంట్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది ఇంజూర్డ్ అయ్యారు, వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేదు ఇంకా జరుగుతున్నాయి రిస్క్ ఆపరేషన్స్. ఆ రిస్క్ ఆపరేషన్లో ఇంకా ఉండొచ్చేయడం అనుమానంగా ఉంది అని అఫీషియల్ బులెటిన్ లేకపోవడం అని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది. ఎంత బాధ్యత నాకైతే అర్థం అవట్లేదు. చాలా తప్పిది ప్రభుత్వాల ఉంది. స్థానిక అధికారులు కూడా అంతే. అడిగాను నేను, వాళ్ళందరూ చెప్తున్నారు, ఉదయం కలెక్టర్ గారు వచ్చారండి, మీకు వచ్చి ఇంత ఇస్తే మీకు సంతోషమే, మీకు ఇష్టమైన అడిగారండి, అది మాకు ఇప్పుడు ఇవ్వండి అని అంటే వాళ్ళు వచ్చి నేను మళ్ళీ అడిగి చెప్తానులే, మాట్లాడి చెప్తానులే నేర్పాను అంటున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ పార్టీ పక్షాన. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఏదైతే ఎల్జీ ఫార్మర్స్తో ఆనాడు మేము ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో, ₹1 కోటి లెక్కనే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూర్డ్ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టుకే మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. లేదు చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ జీవనభృతి కోసం. ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అడుగుతున్నాం నాయకులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలను అడుగుతున్నాం. 24 గంటలు ఎక్కడున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మీరు ఏం చెప్పండి. ఇప్పుడే చూశాను, టూర్ ప్రోగ్రాం కూడా చూశాను. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అన్నారు, సంతోషం, వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు. ఓకే, ఎక్కడికి వస్తున్నారు? మెడికవర్కి వెళ్ళి 7 ఇంజూర్డ్ పర్సన్ వాళ్ళు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ఎవరు ఓదారుస్తారు? ఈ ఫ్యామిలీస్కి భరోసా ఏంటి? ఈ ఫ్యామిలీకి స్థైర్యం కల్పించాల్సిన బాధ్యత మనకు లేదా? మీకు లేదు సాక్షాత్తు, మరి మీ సాక్షాత్తు లేదు, మీ తాలూకా ప్రజాప్రతినిధులకు లేదు, మీ పార్టీ నాయకులు లేదు. ఏంటి ఇదేనా? దయచేసి ఇలాంటివి జరగకూడదు. సంఘటన జరిగినప్పుడు సంఘటనకి ఏ విధంగా దాన్ని సంఘటన ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచన చేస్తే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంతకుముందు పూర్వపరాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏవైతే చర్యలు తీసుకున్నామో అంతకంటే మిన్నగా తీసుకునేటట్టు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పరిస్థితి తెలియదు కాదు కదా మీకు? తెలియదే చెప్పండి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? వచ్చి నెగోషియేట్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది కదా, వాళ్ళు వాదాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు కనీసం వాళ్ళు నీళ్ళు తాగారా, పాలు తాగారా అని చూసుకొని ఇక్కడ శిబిరాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, వచ్చిన ఆ ఫ్యామిలీస్ కావాల్సిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది కదా, లేదా? ఏంటి ఎక్కడ అయిపోతుంది? కూర్చొని పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చుకొని టీవీలో అంటే అది కాదు కదా. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేమే కదా, మాతో పాటు ఇంకా పక్షాలు ఇప్పుడే చూశాను.
న్యాయ విచారణ జరపాలని ఒక ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. ఎవరైతే చర్యకి బాధ్యులైన ఆ యజమాన్యాలు చర్య తీసుకోవాలని ఇంకో ఎస్టేషన్ అడుగుతున్నారు. చట్టపరంగా ఏమున్నాయి అన్నీ కూడా జరిగి తీరాలి. మేమేం చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పట్లే. ఏవైతే ఇంతకుముందు చట్టాలు ఉన్నాయో చేయాలి. రాబోయే కాలంలో ఎందుకంటే ఇలాంటివన్నీ అరికట్టడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో చేయాలి. దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన దాని ఏదైతే ఫ్యాక్టరీలో ఉన్న ఆడిట్లు ఇంతకుముందు మేము ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ జరిగినప్పుడు చెప్పాం. ఆ తర్వాత దాని మీద ఆర్డర్స్ ఇచ్చాం. తర్వాత వచ్చి అధికారులతో వచ్చి అది పర్యవేక్షించాం. ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని చేయమని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఆ కార్యక్రమం చేయాలి. ఇలాంటి మళ్ళీ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది మా పార్టీ తరఫున, మా పక్షాల తరఫున, వైఎస్ఆర్సీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఆ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారో బాగా విక్టిమ్స్, ఆ తల్లిదండ్రికి కానీ లేదా భర్తలకు కానీ లేదు వాళ్ళకి కానీ వెంటనే ₹1 చెక్కిని ఇచ్చి ఇక్కడ నుంచి బాడీతో పడాలని పంపించాలి. ఇదేదో మేము గొంతమ్మ గారు కాదు, ఇదేమో రాజకీయంగా మేము అడగట్లే. రాజకీయ ఉద్దేశంతో మేమేం డిమాండ్ చేయట్లే. ఇది మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎల్జీ ఫార్మర్స్ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల లోపలే ₹30 కోట్ల రిలీజ్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1 ఇచ్చి, తర్వాత వచ్చి ₹10 లక్షలు ఇచ్చి, తర్వాత వచ్చి ₹3 లక్షలు ఇచ్చి, తర్వాత వచ్చి ₹25,000 వాళ్ళకి చెక్ ఇచ్చి ఇంటికి పంపించిన నేపథ్యంలోనే ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. జరిగిన పరిణామాలను, ఇంతకుముందు జరిగిన పరిణామాలనే మళ్ళీ అడుగుతున్నాం తప్ప మేము అడగట్లే. బాధితులు అయితే ఇంకా మిగతా వాళ్ళైతే నాకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ అంతకంటే ఎక్కువ డిమాండ్ చేయండి సార్, అంతకంటే ఉండండి సార్, అప్పటికి మా ఫ్యామిలీకి అని అంటారు. సంతోషం, ఇవ్వండి, కనీసం ఇదైనా సరే ఇవ్వండి, వెంటనే ఇచ్చి పంపించండి. అంతేగాని కలెక్టర్ గారు వచ్చి మేము వాళ్ళతో మాట్లాడుతూ నెగోషియేట్ చేస్తామంటే వాటిని నెగోషియేషన్ ఎవరితో చేస్తారు? ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ముందు రీపే అది చేయండి, కాంపెన్సేషన్ ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీరు వసూలు చేసుకుంటారో, ఏం చేస్తారో, ఏం పడతారో మీరు పడండి, మాకు సంబంధంలే. జరిగిన నష్టాన్ని మీరు చేయాలి. డబ్బుతో మనం కొనలేం, పోయిన ప్రాణాన్ని డబ్బుతో కొనలేం. ఆ ప్రాణం ఖరీదు ₹1 కాదు. ఆ ప్రాణం ఖరీదు ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణం తీసుకురాలేం మనం. కానీ ప్రభుత్వాల తాలూకు బాధ్యత కొంత ఉపశమనం కల్పించాలని బాధ్యత ప్రభుత్వాలది. మానవత్వంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని బాధ్యత అది ప్రభుత్వాలది. అది చేయమని ఇవాళ మేము వచ్చి కోరుతున్నాం, అది చేయమని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి నాకైతే ఆశ్చర్యం వేసి నిజంగా మళ్ళీ చెప్తున్నాను. అడిగాను, ఏమ్మా ఎవరైనా ఎక్కడున్న స్థానిక శాసనసభ్యులు కానీ, లేకపోతే స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే స్థానికంగా ఉన్న మన మంత్రులు కానీ, లేదు ఈ రాష్ట్ర ఇంకా మిగతా దీనికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని వాదార్చి మీకు ఏదైనా ఉపశమనానికి మంచి మాట చెప్పారా అడిగితే ఎవరు కనపడలేదండి అంటారు. ఎవరు కనపడబోయేటి అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే ఏంటిది? ఆలోచించేయండి. నో ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇవాళ వాళ్ళ తాలూకు ఈ చర్యల్ని ఎవరు కూడా క్షమించరు. పూర్తిగా ఆక్షేపణ కార్యక్రమాలు ఇది చేస్తుంది, వాళ్ళు చేస్తుంది. ఎంత దౌర్జన్యపూర్తమైన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. పర్వాలేదులే, ఏమైతే పోతుందిలే, ఎవరు చనిపోతే మాకెట్లే, ఏ ఫ్యాక్టరీలో ఏమైతే మాకెట్లే అని అనుకుంటే మాత్రం పద్ధతి కాదు. మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ వచ్చి వాళ్ళని వాదార్చి, వాళ్ళని ఒప్పించి, వాళ్ళకి కాంపెన్సేషన్ చేతిగా చెక్కిచ్చి, వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తారని హామీ ఇచ్చి, రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఆ కార్యక్రమం చేయాలనేది మా పార్టీ తరఫున డిమాండ్. రేపటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు రేపటి రోజున ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళని వెనకబిల్లి వచ్చి వాళ్ళు చూసి వెళ్తారనే విషయాన్ని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సంబంధించి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేం సార్, నాకు ఆశ్చర్యం వస్తుంది. ఒక కాల్ సెంటర్ పెట్టి ఆ సెంటర్లో వచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ, దాంతోపాటు ఎవరైతే ఉన్నారో ఇంకా దానికి ప్రభుత్వం తరఫున బులెటిన్ ఇస్తూ, ఇంత 8 గంటలు జరిగిన ఇన్సిడెంట్ గంటకి బులెటిన్ రిలీజ్ చేస్తూ పరిస్థితిని మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా సార్ ప్రభుత్వానికి. అంత నిర్లక్ష్యం ఏంటి?
నేను ఎప్పుడు చూడలేదు ఇంత నిర్లక్ష్యమైన కార్యక్రమాన్ని. అవ్వాలి ఎల్జీ ఫార్మర్స్ వచ్చి జరిగితే రాత్రి అర్ధరాత్రి నుంచి మేము అక్కడ కూర్చొని మాకు చేతనంత వరకు, మా చేతితో ఉన్నంత వరకు, ప్రభుత్వం అవకాశం ఉన్నంత వరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం. సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఈ కేసుకు వచ్చాం, ఇక్కడ కలిసాం. నేను వచ్చాను ఆయనతోని అక్కడ రివ్యూ చేసాం. ఏం చేయాలి అడిగాం, డాక్టర్లు అడిగాం, సజెషన్ అడిగాం, చేసాం. మరి ఇక్కడ రాకుండా ఆ చనిపోయిన వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ చూడకుండా మరి హెలికాప్టర్లో తిరిగి వెళ్ళిపోతానంటే హెలికాప్టర్లు ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు. కానీ ధర్మం కాదు కదా, ఇది న్యాయం కాదు కదా. జిల్లా కలెక్టర్ ₹1,00,00,000 ఇస్తారన్నో వాస్తవే కానీ దానికి పూర్తిగా న్యాయం ఉండదని చెప్పి బాధ్యతలు ఆలోచిస్తున్నారు. పోలీసు ద్వారా మీరు తీసుకెళ్ళండి, డెడ్పూర్వకంగా కావాలి సార్. పోలీసు వ్యవస్థ అనేది ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళ పనులు చేస్తారు. పోలీసు వ్యవస్థ అనేది ఇక్కడ పోలీసు వ్యవస్థకి దీంట్లో సంబంధం లేదు. పోలీసు వ్యవస్థ ఓన్లీ రెగ్యులేట్ ది లా అండ్ ఆర్డర్, రెగ్యులేట్ చేయడానికి తప్ప పోలీసు వ్యవస్థ వచ్చి ఇందులో ఇన్వాల్వ్ లేదు. ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు, చెప్పాల్సి వచ్చే ప్రభుత్వాలు. కలెక్టర్ ఏమంటారంటే బాధితుల మృతుల తాలూకా కుటుంబాలను గుర్తించడానికి 3 రోజులు టైం పడుతుంది. ఎందుకు పడుతుంది? ఎవరు చెప్పారు 3 నేను ప్రభుత్వంలో లేనా? నేను 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను కదా. నా 15 సంవత్సరాలు మంత్రిగా చేశాను, నాకు తెలీదా? ఆవిడ చనిపోయింది, ఆవిడ భర్త ఎవరు తెలీదా? సారీ, భార్య ఎవరు తెలీదా? చనిపోయాడు వద్దా తెలీదా? కుర్రవాడు చనిపోయాడు, వాళ్ళ మదర్ ఎవరు తెలీదా? వాళ్ళ ఫాదర్ ఎవరు తెలీదా? వాళ్ళు ఉన్నారు తెలీదా? ముందు నువ్వు ప్రకటించాలి కదా, ప్రకటించి ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి కదా. ప్రొసీడింగ్ ఇచ్చి ఇంకో డబ్బు రిలీజ్ చేసి ఇంకో గుర్తించి ఒక రోజు 24 గంటల్లో మేము చూసి ఇస్తామని చెప్పొచ్చు కదా. సార్, ఫైనల్ గా బాధిత కుటుంబాలు మాకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇచ్చే వరకు ఇక్కడ నుంచి మృతదేహాలు తీసుకెళ్లేదు లేదు అంటూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా? వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళ డిమాండ్ న్యాయబద్ధమైంది, వాళ్ళ డిమాండ్ సక్రమైంది. ఎందుకంటే ప్రభుత్వం మీద వచ్చి వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల, ప్రభుత్వ పెద్దలు వచ్చి ఇక్కడ వచ్చి సరిగ్గా వాళ్ళకి భరోసా ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళకి నమ్మకం కుదించుకోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి. అదే కానీ ఆ పెద్దలు వచ్చి అధికారులు తీసుకొచ్చి ఆ కలెక్టర్ని, ఆ సెక్రటరీని వాళ్ళు తీసుకొచ్చి ఇదిగో ఇలా జరిగిందండి, జరిగింది, ఇదిగో ఇస్తున్నాము, ఇదిగో రాతపూర్వకంగా ఇచ్చామని అంటే ఏ ఇష్యూ లేదు. ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఎందుకు అపమానం వస్తుంది? వాళ్ళ నిర్లక్ష్యానికి. ఏదండి ప్రభుత్వం జరిగిన 24లో జరిగిన నిర్లక్ష్యానికి వాళ్ళకి అప్రమకం వచ్చింది, వాళ్ళకి అనుమానం వచ్చింది ప్రభుత్వం. వీళ్ళు న్యాయం చేయరు మాకు, ఈ క్షణం తప్పిపోతే మమ్మల్ని వీళ్ళు పట్టించుకోరు, మేము అన్యాయం అయిపోతాం, మా కుటుంబం అన్యాయం అయిపోతుంది, వీళ్ళు యాజమాన్యాలు కుమ్మక్కి అయిపోతారు అనేది వాళ్ళ తాలూకు భయం. సార్ ఇగో పొరపాట్లు ఫ్యాక్టరీలో వచ్చి యాక్సిడెంట్ అయిపోతుంది కదా, పాలకులు చేస్తారా? మరి ఈ 3 నెలలు ఏం చేస్తారు? గడ్డి కోసుకుంటున్నారా? 3 నెలలు గడ్డి కోసుకుంటున్నారా నాయకులు? ఏం మాట్లాడతారండి ఇవి? చెప్తాను, ఇది అంతే చెప్తాను. గడ్డి కోసుకుంటున్నారు ఈ 3 నెలలు. దయచేసి వాళ్ళు వైఫల్యాలు, వీళ్ళు వైఫల్యాలు మనిషి జరిగిన ఇన్సిడెంట్కి ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలి, ఏ విధంగా శతగాతులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మీద నమ్మకం కురికించాలి, వ్యవస్థ మీద నమ్మకం కుదరాలి. ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ ఏదైనా జరుగుతుంది, బస్సు వెళ్తుంది, ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ వచ్చి దాన్ని మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. జరిగిన దానికి ఇమీడియట్ యాక్షన్ ఉండాలి, జరిగిన దానికి ఇమీడియట్ వాళ్ళకి నమ్మకం కుదిరించాలి, అప్పుడు అది. అంతేగాని అది అయిందని వ్యవస్థ ఆపేం కదా. నేనే మొత్తం ఎంటైర్ పరిశ్రమలన్నీ మూసిమని చెప్పట్లే కదా. నేను అది తప్పు కదా నెపాలు మాట్లాడటం. అలా వాళ్ళ మీద చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే 100 మాట్లాడతాను రాజకీయ మాటలు. నేను దయచేసి రాజకీయ మాటలు మాట్లాడదలుచుకోలేదు. ఇది సందర్భం కాదు, ఇది సమయం కాదు. ఇలాంటి రాజకీయ మాటలు మాట్లాడడం ఇది నేపథ్యం కాదు. దానికి ఉన్న ఫారంలు, దానికి ఉన్న మాట్లాడుకున్నాం, కానీ నేను దాని జోలికి పోను. ఇప్పుడు నేను అడుగుతా, మా పార్టీ డిమాండ్ ఎవరైతే క్షత్రియ జడ్జిమెంట్ ఉన్నారో ఆ కుటుంబాలకు భరోసా,
ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇవాళ కల్పించాలి. ఆ నమ్మకం ధైర్యం కలగాలంటే ఇమ్మీడియట్ ప్రొసీడింగ్ ₹1 లెక్కని వాళ్ళకి ఇస్తున్నామని, తక్కువ కాకుండా ఇస్తున్నామనేది ప్రకటన రావాలి. 2-3 రోజులు ఏదైతే పని మీ ఇందాక మీకు చెప్పిన కలెక్టర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజూరీ ఉందో వాళ్ళకి ₹10,00,000 కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే ₹3,00,000 ఎవరైతే ఇంజూరీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి ₹3,00,000 ఇవ్వాలి. ఎవరైతే చిన్న ఇంజూర్డ్ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్నారో వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. అది దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. కొద్ది రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి సార్. ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒకదాని తర్వాత రెండో వస్తుంది. ఇమ్మీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీలు వేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం ఏమంటారు? నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడున్న వచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసుని అడిగాను, లేదండి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి. అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు. ప్రభుత్వం అంటే వ్యవస్థ మీద నమ్మకం పోతే ఎలాగా? అది పోయింది ఎడుపు. అది చూస్తే అది ఆత్మలు చూస్తే ఓకే.